viewers, good evening to all of you. Today I would like to deal with an important, somewhat difficult concept, that is non-finite verbs. Under non-finite verbs, in this video I deal with infinitive. Earlier I already told you that non-finite verbs consist of infinitive, participles and gerund. Today I exclusively deal with infinitive. ఇంకొక మాట, నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే అపరిమిత క్రియలు అంటారు. అంటే నో టెన్స్, నో సబ్జెక్ట్. అంటే ఇట్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై సబ్జెక్ట్ అన్న. ఈ మూడు అంతే. నో టెన్స్, వీటికి టెన్స్ ఏమి ఉండదు. అసమాపక క్రియలు అని కూడా అంటారు వీటిని. ఫైనైట్ వెర్బ్ ఏమో సమాపక క్రియ, ఇదేమో అసమాపక క్రియ. ఓకే, ఇన్ఫినిటివ్లో ప్లేన్ ఇన్ఫినిటివ్, టు ఇన్ఫినిటివ్ అని రెండు రకాలు ఉన్నాయి. తెలుగులో మూల ధాతు అని ధాతు రూపం. వెర్బ్ రకరకాల రూపాలు కలిగి ఉంటుంది. ఇవన్నీ వీటు ఇప్పుడు అట్లా వీటన్నిటికి ఆరిజిన్ ఒకటి ఉంటుంది. దాన్ని ఇన్ఫినిటివ్ అంటారు. దాని V1 రూపంలో ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందంటే V1 రూపం. గో, టేక్, బ్రేక్ ఇవన్నమాట. వీటిని ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. ఈ V1 రూపానికి లెఫ్ట్ సైడ్ 2 కనిపించినట్లయితే 2 ఇన్ఫినిటివ్ అవుద్ది. దాన్ని ఫుల్ ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. ఫుల్ ఇన్ఫినిటివ్ అని కూడా అంటారు. ఈ ప్లేన్ ఇన్ఫినిటివ్ని బేర్ ఇన్ఫినిటివ్ అని, ఇన్ఫినిటివ్ వితౌట్ 2 అని కూడా అంటారు. ఈ ప్లేన్ ఇన్ఫినిటివ్ ఎక్కడ వాడతారు? ఈ యూజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎంత సబ్జెక్ట్ మీకు ఉన్నా కూడా వాటి ఉపయోగం ఏదో తెలిసి ఉండాలి మనకి. ఊరిని నేర్చుకుంటే రాదు. హౌ దే ఆర్ యూజ్ అనేది చూడాలి. యూజ్ 1 ఆఫ్టర్ ప్యూర్ మోడల్స్. ఇంతకుముందు చెప్పున్నా, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ 9 ఉన్నాయి ప్లెయిన్ మోడల్స్ అని. వాటి తర్వాత ఖచ్చితంగా ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడాలా. చూడండి, ఐ షల్ గో, హీ విల్ కమ్, అలా ఉండాలన్నమాట. దాని ముందు టూలు గీలు ఏం వాడకూడదు, మర్చిపోకూడదు. రూల్ ఇది. రెండోది, ఆఫ్టర్ సర్టన్ వెర్బ్స్, ఈ లెట్, సీ, వాచ్, బిడ్ మొదలైనటువంటి వెర్బులు కనుక వాడితే తర్వాత వెర్బు వాడాల్సి వస్తే అది V1 రూపంలో ఉంటుంది. లెట్ హిమ్ కమ్ అనాలా, లెట్ హిమ్ కేమ్లు అయ్యేం రావు. ఐ సా హర్ సింగ్ సాంగ్స్, ఐ హర్డ్ హర్ సింగ్ సాంగ్స్. హీర్ కూడా వస్తుందండి. ఇట్లాంటి కొన్ని లిస్టులు ఉంటాయి. కామన్ అప్పుడు చూస్తాం మనం. ఇవి గుర్తుపెట్టుకో. తర్వాత టు ఇన్ఫినిటివ్ ఎక్కడ వాడతాం? గో అన్నమాట, గోని టు గో, టేక్ టు టేక్, బ్రేక్ టు బ్రేక్, అలా వస్తాయి. యూజెస్ చూడండి ఎక్కడ వాడతాం అనేది. యాజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ఎ వెర్బ్. ఒక వెర్బ్ ఉంటుంది కదా, ఈజ్ అనే వెర్బ్ ఉంది కదా, దానికి సబ్జెక్టుగా వాడచ్చు. అంటే ఒక నౌన్ ఎలా వాడతాం అట్లా వాడుకుంటారు అన్నమాట. ఇది టు ఇన్ఫినిటివ్. వెర్బ్కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ గా వాడింది. టు స్మోక్ ఈజ్ హార్మ్ఫుల్. అట్లే యాజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ట్రాన్సిటివ్ వెర్బ్, హీ డిజైర్స్ స్వీట్స్, హీ వాంట్స్ స్వీట్స్ అంటాం జనరల్ గా. దాని బదులు ఈ టు ఇన్ఫినిటివ్ కూడా వాడుకోవచ్చు. హీ డిజైర్స్ టు సింగ్, హీ డిజైర్స్ టు స్పీక్, అట్లా ఆబ్జెక్ట్ తో వాడతారు. అట్లే యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రిపోజిషన్,
చూసారా, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కదా వచ్చేది. ఇక్కడ అబౌట్ అనే ప్రిపోజిషన్ తర్వాత ఇన్ఫినిటివ్ కూడా వాడుకోవచ్చు ఇటువంటి కొన్ని ప్రిపోజిషన్స్ కి. హీ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ ది వర్క్. అట్లే యాజ్ ఏ కాంప్లిమెంట్ ఇన్కంప్లీట్ గా అర్థం ఇచ్చే వెర్బ్ యొక్క అర్థాన్ని పూర్తి చేయటానికి ఏ పదం వాడతామో దాన్ని కాంప్లిమెంట్ అంటారు. రకరకాల పదాలు వాడుకోవచ్చు. నౌన్ని, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఏమైనా వాడచ్చు కాంప్లిమెంట్లో. ఇప్పుడు చెప్పున్నాను నేను. ఇక్కడ టు ఇన్ఫినిటివ్ వాడుకోవచ్చు. అట్లా హిజ్ హాబీ ఈజ్ ఏంది? హిజ్ హాబీ ఈజ్ టు వాచ్ మూవీస్. హిజ్ హాబీ ఈజ్ టు సింగ్ సాంగ్స్ అలోన్. అలా కాంప్లిమెంట్ గా వాడుకుంటారు. అప్పుడు నేను ఎందుకు నేర్పించానంటే కాంప్లిమెంట్ అంటే అదే ఆ టెక్నికల్ పదం వస్తేనే ఇటువంటి యూజెస్ అర్థం అవుతాయి. ఒక నౌన్ ఎలా వాడచ్చు చెప్పండి? వెర్బ్కి సబ్జెక్ట్ గా వాడచ్చు, వెర్బ్కి ఆబ్జెక్ట్ గా వాడచ్చు, ప్రిపోజిషన్ కి ఆబ్జెక్ట్ గా వాడచ్చు, వెర్బ్కి కాంప్లిమెంట్ గా వాడచ్చు, నౌన్ అపోజిషన్ గా వాడచ్చు. ఇట్లా 5 ఉపయోగాలు ఉన్నాయి. అట్లా కొన్ని ఉపయోగాలకి మ్యాక్సిమం వాటికి ఈ టు ఇన్ఫినిటివ్ని కూడా వాడుకోవచ్చు. అట్లా అబ్సల్యూట్ అని ఒకటి ఉంది. అంటే వాక్యం మొత్తానికి అది కవర్ చేసుకుంటుంది. టు బి ఫ్రాంక్ ఎనఫ్, నిజం చెప్పాలంటే హీ వర్క్స్ హార్డ్, అతను కష్టపడతాడు. టు టెల్ ది ట్రూత్, హీ ఈజ్ ఆనెస్ట్. అట్లాంటి వాడతారు. చూసారా, ఈ యూజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్లెయిన్ ఇన్ఫినిటివ్కి యూజెస్ ఎలా ఉన్నాయో 1కి 2-3 సార్లు చదివితే మీకు మనసులోకి వచ్చేస్తాయి. ప్లెయిన్ ఇన్ఫినిటివ్ ఎక్కడ వాడుతున్నారు? ప్యూర్ మోడల్స్ అన్న షల్లు, షుడ్, విల్లు, వుడ్, కెన్ను, కుడ్, మే, మైట్, మస్ట్ 9 అన్నమాట. వీటి తర్వాత V1 వాడాల. ఎటువంటి పరిస్థితుల్లో అంటే V1 అంటే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ వాడాల, టు ఇన్ఫినిటివ్ వాడకూడదు. గుర్తుపెట్టుకోండి. కామన్ ఎర్రలో అడుగుతుంటారు. బాగా చదవండి. ఇంకోటి ఒక చిన్న అడ్వైజ్, రిక్వెస్ట్. ఈ చాప్టర్లు కష్టము కానీ చాలా ఇంపార్టెంట్. టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, ఎఫెక్టివ్లీ, కన్విన్సింగ్లీ, కంఫర్టబుల్లీ, we have to get command over all these things. ఓర్పు అనేది మెయిన్. అందుకే ఇక్కడ ఏమని రాశాను నేను? పేషెన్స్, కన్సిస్టెన్సీ ప్లస్ ఎయిమ్, ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు సక్సెస్. ఇవి వస్తే చక్కని ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, దమాయించవచ్చు. అంటే ఇంగ్లీష్లో ఇట్లాంటి తెలియకనే వాడు మాట్లాడి మనకు అర్థం కాదు, మనం మాట్లాడి మనం ఏం మాట్లాడుతున్నాం మనకు తెలియకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. అట్లా ఇంకోటి చెప్తున్నా, డౌట్ కిల్స్ మెనీ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ విల్ ఎవర్. ఫెయిల్ అయితే ఒక ప్రయత్నం చేసి దానికంటే ముందు అసలు డౌట్ ఉంటుంది మనిషికి. ఇది వస్తుందా, ఇంగ్లీష్ వస్తుందా, రాదా, ఈ డౌట్ పడతారు. ఎక్కడైనా గైడెన్స్ తీసుకోవాలా, కోచింగ్ చేరాలా. మనకేం వస్తుందిలే, అవి పనికిరానే కాదు. ఇప్పుడు మన బ్యాంకులో అంటే సెలెక్ట్ అయ్యాము, డౌట్ పడితే మేము ఎందుకు కడతాం ఫీజులు? డౌట్ పడితే అసలు ఫీజు కూడా కట్టాం. మనం కట్టకుండా కోచ్ మనం పరీక్షలు రాయం. డౌట్ పడగాకుండా జీవితంలో ధైర్యంగా ఉండండి. నమ్మకం అనేది మెయిన్ అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంత పెద్ద కష్టమైన చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ చాప్టర్ అన్ని బాగా అర్థం అవుతాయి. వీడు ఎక్కువ మాట్లాడితే వీడియో పెద్ద అయిపోతుంది. అందువల్ల తొందరగా ముగిద్దాం అనుకున్నాను. ఏమనుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.